ఈరోజు జగ్గపేటలోని పెద్ద పండుగని మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అయితే కంప్లీట్ చేసుకొని పెనుగంచుకోలికి బయలుదేరుతున్నారు. ఈరోజు ఆల్రెడీ బయలుదేరిపోయారు కూడా. సో నేనైతే నైట్ పడుకునే ముందు ఎప్పుడైతే మనం పడుకునే ముందు రేపు తొందరగా లేవాలి అనుకుంటామో ఆ రోజు అసలు అది అవ్వని పని. ఆ రోజు లేటుగా లేస్తాము. ఈరోజు నా పని కూడా అదే అయిపోయింది. సో ఎర్లీగా లేచి పని అంతా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. నైట్ అయితే ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ జగ్గపేటలోనే రూమ్లోనే ఉన్నాము. షాపు త్వరగా తీయాలి అని, కానీ ఈరోజు షాప్ కూడా లేట్గానే తీసేసాం. మేము లేచేసరికి షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. రోడ్ల మీద వెహికల్స్ కూడా బిజీగా తిరుగుతున్నాయి. సో ఈరోజైతే అసలు స్కూల్కి నేను వెళ్ళాలో లేదో కూడా అర్థం కావట్లేదు. మా వారైతే కొంచెం ఈరోజు షాప్ బిజీగా ఉంటుంది కదా, మరీ అంత కాకపోయినా కొంచెమైనా బిజీగా ఉంటుంది, సో నువ్వు కొంచెం కౌంటర్లో ఉండు అన్నారు. లాస్ట్ సారి అయితే అమ్మవారు వెళ్ళే రోజు సండే వచ్చింది. సో ఇలాంటి టెన్షన్ ఏమీ లేదు. ఈసారి అయితే చూద్దాం, చాయిస్ నాదే కదా, నేనే డిక్లేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.